ఇన్ఫ్లేషన్ పెరిగితే మనందరం బాధపడతాం. కానీ షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే కొన్ని సిచ్యువేషన్‌లో గవర్నమెంట్‌కి ఇన్ఫ్లేషన్ బెనిఫిట్ కూడా అవుతుంది. టొమాటో, మిల్క్, పెట్రోల్ రేట్స్ పెరిగితే మనకి ప్రాబ్లమ్ అని తెలుసు. కానీ గవర్నమెంట్‌కి ఎలా బెనిఫిట్ అవుతుంది? బెనిఫిట్ నంబర్ 1, మోర్ టాక్స్ కలెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ₹100 ప్రొడక్ట్ ప్రైస్ ₹120 అయితే జీఎస్టీ పర్సెంటేజ్ సేమ్ ఉన్నా గవర్నమెంట్‌కి వచ్చే ట్యాక్స్ అమౌంట్ ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. బెనిఫిట్ నంబర్ 2, హయ్యర్ కార్పొరేట్ ట్యాక్సెస్. ప్రైసెస్ పెరిగినప్పుడు కంపెనీస్ సేల్స్ వాల్యూ కూడా పెరుగుతుంది. సేల్స్ ఎక్కువైతే ప్రాఫిట్స్ కూడా పెరగొచ్చు. ప్రాఫిట్స్ పెరిగితే కార్పొరేట్ ట్యాక్స్ కలెక్షన్ కూడా పెరుగుతుంది. బెనిఫిట్ నెంబర్ 3, గవర్నమెంట్ డెట్. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే ఇన్ఫ్లేషన్ వల్ల ఫ్యూచర్లో రీపే చేయాల్సిన ఓల్డ్ డెట్ రియల్ వాల్యూ కొంచెం తగ్గుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, వెరీ హై ఇన్ఫ్లేషన్ మాత్రం ఎకనామీకి డేంజర్. కాబట్టి గవర్నమెంట్స్ మోడరేట్ ఇన్ఫ్లేషన్ని ప్రిఫర్ చేస్తాయి, కానీ రన్అవే ఇన్ఫ్లేషన్ని కాదు. మీరు ఇన్ఫ్లేషన్ని బిగ్గెస్ట్ ఎనిమీ అని అనుకుంటున్నారా? కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మార్కెటర్స్ తెలుగు. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ని కాదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.